అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ పదవుల రేస్ మొదలైంది. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీల పదవీ కాలం ముగియడంతో 2 పోస్టుల కోసం అధికార పార్టీలో నువ్వా నేనా అన్నట్లుగా పోటీ సాగుతోందా? ఆశావాహుల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా, రాయలసీమ నుంచి కీలక నేతలు రేస్లో ఉండడంతో ఎమ్మెల్సీ పదవులు ఎవరికి దక్కుతాయనేది ఇంట్రెస్టింగ్ గా మారిందా? మరి సీఎం చంద్రబాబు ఏ నేత వైపు మొగ్గు చూపిస్తున్నారు? లెట్స్ వాచ్ ది స్టోరీ. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కౌంట్ డౌన్ మొదలైంది. గవర్నర్ కోటా కింద ఎన్నికైన ఇద్దరు సభ్యుల పదవీకాలం పూర్తయింది. దాంతో ఈసారి తెలుగుదేశం పార్టీ ఆ 2 ఎమ్మెల్సీ స్థానాలను తీసుకుంటుందని పార్టీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఆశావహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఈ 2 ఎమ్మెల్సీ స్థానాల రేసులో దాదాపు 20 మందికి పైగా ఆశావహులు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఏ క్షణమైన అభ్యర్థుల పేర్లు ప్రకటించే అవకాశం ఉండడంతో పదవులు ఎవరికి దక్కుతాయనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. ఈ 2 స్థానాల్ని భర్తీ చేసేందుకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర కసరత్తు చేశారట. అటు సామాజిక, రాజకీయ, ప్రాంతీయ సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో సీట్లు త్యాగం చేసిన నేతలు, రాజ్యసభ ఛాన్స్ మిస్ అయిన సీనియర్లు అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకొని పలుమార్లు వినతులు ఇవ్వడంతో వీరిలోనే ఎవరో ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఖాయమని అంటున్నారు. అయితే గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవుల రేసులో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతల జాబితా భారీగానే ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో కృష్ణా జిల్లా నుంచి వర్ల రామయ్య, దేవినేని ఉమ్మ, వంగవీటి రాధ, టీడీ జనార్దన్, గొట్టిపాటి రామకృష్ణ, బుద్దా వెంకన్న పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా బుద్దా వెంకన్నకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బాధ్యతలు అప్పగించడంతో ఆయన రేసులో నుంచి తప్పుకున్నట్టే అని తెలుగు తమ్ముళ్ళు చెబుతున్నారు. మరోవైపు గోదావరి జిల్లా నుంచి క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన మంతెన సత్యనారాయణరాజు మరోసారి ఎమ్మెల్సీ పదవిని ఆశిస్తున్నారు. మరో సీటును రాయలసీమ నేతకు కేటాయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో రాయలసీమ నుంచి రేసులో రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి, తిప్పేస్వామి, బీటెక్ రవి, ప్రభాకర్ చౌదరి పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరికి ఎమ్మెల్సీ పదవి ఖాయమని టాక్ వినిపిస్తోంది. మరోవైపు వికలాంగుల కోటాలో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని ఇస్తామని గతంలోనే సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. దాంతో ఈసారి తనకు అవకాశం కల్పించాలని గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుండ్ల కోటేశ్వరరావు ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు బ్రాహ్మణ కోటాలో తనకు అవకాశం కల్పించాలని సీనియర్ నేత ఏవి రమణ కోరుతున్నారట. అలాగే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి, మోపిదేవి వెంకటరమణారావు, కొమ్మలపాటి శ్రీధర్, మంగళగిరి సీనియర్ నేత పోతినేని శ్రీనివాసరావు లాంటి నేతలు కూడా ఎమ్మెల్సీ రేసులో ఉన్నట్టు చెబుతున్నారు. అయితే మోపిదేవికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి తన క్యాబినెట్లోకి తీసుకునే ఆలోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద కాకినాడ జిల్లా నుంచి కూడా ఎమ్మెల్సీ రేసులో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్విఎస్ఎన్ వర్మ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడికి ఎమ్మెల్సీగా ఛాన్స్ ఇస్తారని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద 2 పోస్టుల కోసం కీలక నేతలు పోటీలో ఉండడంతో ఈ పదవులు ఎవరికి కేటాయిస్తారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది.